ఎందరో మరణానికి గురైపోయారు, ఎందరో ఆసుపత్రికి గురైపోయారు, ఎందరో అందరినీ విడిచిపెట్టే ఒక స్థాయిలోకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని చేర్చుకొని తీసుకెళ్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. లూకాసు వార్తల యొక్క పుస్తకం 8వ అధ్యాయంలోకి వద్దాం. దాని 45-46 వచనాలు. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూను మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది, స్త్రీ చూచి వణుకుచు వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా తెలిసిన ఒక వాక్య భాగమే. లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం నుంచి దాని 52వ వచనం వరకు చదివితే రెండు అద్భుతాలు రాయబడినట్టుగా మనకు అక్కడ కనిపించుతున్నది. ఒకటి మరణానికి సంబంధించిన ఒక అద్భుతం, రెండోది రక్తానికి సంబంధించిన అద్భుతం. రెండు అద్భుతాల గురించి రాయబడినాయి. దాన్ని 40వ వచనం నుంచి చూడగలిగినప్పుడు మనం చూడగలిగేది ఊరిలో పెద్దరికం వహించిన ఒక పెద్ద వ్యక్తి తనకున్న ఏకైక కుమారుని మరణానికి ఏమై తీరుతున్నది, ఇంకా ప్రయాణమై వెళ్తూ ఉన్నది. ఆమెకి దేవుడేమిచ్చి తీరారు, జీవాన్ని తిరిగి ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. రెండోదిగా మనకి కనబడేది, మనకి కనిపించేది ఒక పేద ధనం అంతా కూడా కోల్పోయి ఏం చేసి తీరింది, వైద్యం నిమిత్తం ప్రయాసపడిన ఒక స్త్రీ గురించి రాయబడినది మనం చదివాం. అక్కడ చూడగలిగిన మాటలో మనం చూస్తే 43వ వచనం చెప్తున్న మాట, ఆమెకి ఎన్ని సంవత్సరాలు అయింది, సుమారు 12 సంవత్సరాలు అయింది. తన శరీరంలో నుంచి ఏమై తీరుతున్నది, రక్తం ఇలా ప్రవహిస్తుంది, వెళ్ళి తీరుతున్నది. అదేం చెయ్యట్లేదు, ఆకి తీరట్లేదు. ఆమెకున్న ధన ఆస్తి అంతస్తు ఐశ్వర్యం మొత్తం దేనికి వాడింది, చికిత్స పొంది తీరడానికి ఏం చేసి తీరింది, వాడి తీరింది. ఎక్కడే చెప్పాలి అంటే వైద్యం పైన ఆశ్రయించిన మనం ఆస్తి మొత్తం రాసేసి ఇచ్చేసిన వైద్యం కంప్లీట్ గా దొరుకుతుందన్న ఛాన్స్ లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. మన సొమ్ము మొత్తం తీసుకెళ్లిపోతారు కానీ 100% గ్యారంటీగా బతికేస్తాడని ఎవరు ఏం చేయలేరు. వాదించుకొని మనకి గ్యారంటీ ఇప్పించుకు తీరలేదు. కానీ ఇక్కడ మాత్రం ఒక విషయం నేను సునిశ్చితంగా చెప్పగలిగి, ఒక్కడే దేవుడు, మా దేవుడు ఒక్కడే మనకి గ్యారంటీ ఇప్పించుకోగలిగి తీరేది. నీ రోగానికి ఆయన ఏమిచ్చి తీరొచ్చు, వైద్యం ఇచ్చి తీరొచ్చు, చికిత్స ఇచ్చి తీరొచ్చు, విడుదల ఇచ్చి తీరొచ్చు. నీ మరణం కలిగే స్థితిగతికి దేవుడు ఏం చేయొచ్చు, జీవాన్ని ప్రసారించి తీరొచ్చు. అది ఏ వైద్య శాస్త్రానికి జరగదు, ఏ మెజిషియన్ కి జరగని ఒక పని, ఏ మాంత్రికుడికి జరగని పని, దేశయ్యకు మాత్రం జరిగే ఒక పని. చనిపోవడానికి ప్రయత్నం అయ్యేళ్ళున్న మనిషిని కూడా బతికించవచ్చు. రక్తం ప్రవహించి చావులోకి వెళ్ళిన ఒక వ్యక్తిని కూడా ఏం చేసి తీరొచ్చు, విడిపించి తీరొచ్చు. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట ఏంటిదంటే, దాన్ని 45వ వచనం చెప్తున్న ఒక మాట, ఆ స్త్రీ మనసులో ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఎవరిని తాకేస్తే చాలు, యేసయ్యకు వస్త్రపు చెంగును మనకు ముట్టేస్తే చాలు అన్న ఒక ఏం తీసుకు తీరింది, ఒక ఉడంబడిక తన హృదయంలో ఆమె తీసుకు తీరింది. యేసయ్యకున్న ఒక ప్రత్యేకత ఏంటిదంటే, ఆయన ప్రపంచ వ్యాప్తిలో అతి శ్రేష్ఠుడు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిన ఒక మనిషి. మనం అందరం ప్రార్థనకి ఫెయిల్ అయిపోయిన వాళ్ళం. ప్రార్థనకు వచ్చినప్పుడు నిద్ర, కొనుక్కో, పిచ్చెక్కడం, విసికొచ్చడం ఇవన్నీ జరుగుతాయి. కానీ యేసయ్య ఒక్కడే ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటివేమీ ఆయనకి రాలేదు. అందుకే యేసుగా జీవితం చదివితే ఆయనకి ఎప్పుడు ఏముంది, ప్రార్థనా గుణం ఉంది. ఏమున్నది, ఎప్పుడు ప్రార్థన చేసే ఒక అలవాటు ఉంది. అందుకే ప్రార్థన చేసే యూదులు, ఈ కథను మనం చదివేటప్పుడు యూదుల పశ్చాత్తలాన్ని ఆలోచించుకొని చదివితేనే ఇది మనకి ఎక్కుతుంది. యూదులకు ఒక ప్రత్యేకత, ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ముసుగుని తీసి ఏం చేస్తారు, తల మీద వేసేసుకొని ఏం చేస్తారు, వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయడానికి వారికి ప్రత్యేకంగా ఒక షాల్ ఉంటుంది. ప్రత్యేకంగా అది ప్రార్థన కొరకు మాత్రం. దానికి 4 అంచున ఏముంది, బైబిల్లో ఉన్న సకల వాగ్దానాలు దాని అంచున ఏమై ఉంది, రాయబడి ఉన్నది. అందుకే ఎందుకు వారు ప్రార్థన చేసేదో తెలుసా, ఈ వాగ్దానం అని నా జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ వాగ్దానాలన్నీ నా ద్వారా అందరిలోకి ప్రవహించి తీరును గాక, ఈ వాగ్దానమే నా జీవితంలో ఏమై తీరేది, నా ఆత్మీయతను స్థిరపరిచి తీరేది అన్న ఆసక్తితోనే వారు ప్రార్థన చేసేది. మనం ప్రార్థన చేసేది దేనికి, మన అవసరాలన్నీ తీరడానికి. మనకు అవసరం లేదు
లేని ఒక ప్రార్థన లేదు, అన్ని మన లిస్టులే. పోనీ నేను ఆ విషయం అది అలా చెప్తే మీకు బాగా తగులుతుంది కదా, నేను అది చెప్పాలని కోరట్లేదు. నేను చెప్పిన మాట ఆమె ఒక్క విషయం అర్థం చేసుకు తీరింది. ఏం అర్థం చేసుకు తీరింది? యేసయ్య ఒక ప్రార్థన చేసే ఒక మనిషి అన్న విషయం అర్థం చేసుకు తీరింది. అలాగైతే దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఒక మొదటి గుణం ఏంటో కదా, ప్రార్థన చేసే గుణం ఉండాలి. ఏం చేసే గుణం ఉండాలి? ఫుడ్ తినేటప్పుడు మాత్రం కాదు, ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితంలో ఏముండి తీరాలి? ప్రార్థన చేసే గుణం ఉంటే నిన్ను తాకిన వాడికి నీ లోపల స్పర్శ అన్నది తెలిసి తీరుతుంది, స్వస్థత అన్నది అర్థమై తీరుతుంది, విడుదల అన్నది అర్థమై తీరుతుంది. అలాగైతే ప్రార్థన చేసిన వాడు ఒకరిని తాకితే ఆయన్ని ఏ రీతిగా తాకారో ఆ రీతిగా దెబ్బలు కూడా తగ్గుతాయి. అర్థం కాలేదు. అందుకే బైబిల్ తెలపించిన మాట, నన్ను తాకిన వాడు యేసయ్య కనుగుడిని ఏం చేసేటట్టుగా తాకేటట్టు గుణంగా బైబిల్ చెప్పుచున్నది. అలాగైతే ఈ పగటి వేళ ప్రార్థనలో బలపడిన వాడిని ఎవడు ఏం చేయలేడు, తాకలేడు. రోగం ఆయనని తాకలేదు, దెయ్యాలు వారిని తాకవు, అనారోగ్యత ఆమెని తాకదు, ఏ లోకమున్న ఏవి కూడా ఏం చేయరు. నిన్ను ఏమైనా తాకుతున్నాయంటే దాని అర్థం ఏం లేదు. అలాగే లేదు కాదు, ప్రార్థన లేదు. ఉన్నారా నాతో కలిసి? దేవుడు మనకి ఒక రోజుకి ఎన్ని గంటలు మనకి ఇచ్చారు? 24 గంటలు. దాన్ని తీయండి, 10% తీయండి. 2 గంటలు 40 నిమిషాలు ఎవరిది? మీది కాదు, దేవునిది. 24 నీదే. 2 గంటలు 40 నిమిషాలు ఎవరికి ఉన్నది? అది నీ ఆత్మీక జీవితాన్ని ఏం చేయడానికి? ప్రార్థన ద్వారా క్రమపరిచి తీరడానికి, వాగ్దానాల ద్వారా ఏమైతే బలపడి తీరడానికి. అలాగైతే నిన్ను ఎవరు ఏం చేయలేరు, తాకలేరు. నీ మీద ఎవరు కూడా ఏం చేయలేరు, ఏ దాడిని కూడా చేయలేరు. అందుకే ఈ 12 సంవత్సరాలు ఉన్న రక్తస్రావిని స్త్రీ జీవితంలో ఏం లేదు, ప్రార్థన లేదు, ఆత్మీకత లేదు. ఆమె ఏం చేసి తీరింది? ప్రార్థన ఉన్నోడిని వెతికింది, ఆత్మీకత ఉన్నోడిని వెతికింది, యథార్థంగా నన్ను బాగు చేయగలిగిన వాడిని ఏం చేసి తీరింది? వెతికి తీరింది. అలాగైతే పగటి వేళ నిన్ను వెతకడానికి నేను ఒక అవకాశం ఇచ్చి తీరుతున్నాను. నీకు స్వస్థత కావాలంటే నా దగ్గర ఒక యేసయ్య ఉన్నాడు, నీకు విడుదల కావాలంటే నా దగ్గర నేను బోధించే ఒక యేసయ్య ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసిన వాడు కాబట్టి, ఆయన జయించిన వాడు కాబట్టి అన్ని పరిస్థితుల్లో నీకేమిచ్చి తీరగలుగుతాడు? విడుదల హస్తాన్ని ఇప్పించుకో తీరగలిగిన వాడు. అందుకే పగటి వేళ ఆయన వెతకండి. ఎవరిని వెతకాలి? యేసయ్యని వెతకండి. యేసయ్యని ఎతికితేనే నీకేం దొరికి తీరేది, పరిహారం దొరికి తీరేది. అందుకే ఈ అమ్మ ఏం చేసి తీరింది? యేసయ్యని వెతికింది. వెతకడం మాత్రం కాదు, యేసయ్యని వెంబడించింది. నువ్వు యేసయ్యని వెతికేస్తే మాత్రం సరిపోదు, ఏం చేయాలి? యు హావ్ టు ఫాలో హిమ్ వేరెవర్ హి గోస్. ఆయన ఎక్కడెక్కడికి వెళ్తారో నువ్వేం చేయాలి? ఆయనను వెంబడి. మన దాంట్లో అందరూ చాలా మంచోళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? యేసయ్యని వెతుకుతారు కానీ ఏం చేయరు, వెంబడించాల్సిన సిచ్యువేషన్ లో పనని, బాధ్యతలని, అయ్యని ఇయని అన్ని చెప్పేసి ఏం చేస్తారు? అడ్డంగిప్పి పెడతారు. అదో అలాగైతే ఏమైతారో, నువ్వు వెంబడించే ఒక పరిస్థితిలో ఉండవు. యేసయ్య దగ్గర నుంచి దూరం అయ్యే ఒక స్థాయిలోకి వెళ్ళిపోయి చేరగలుగుతావు. అలాగే పగటి వేళ ఒక్కసారి నీవు వ్యక్తిపరంగా పరిశోధించుకోవాలి. వారానికి యేసయ్యని వెంబడిస్తున్నావా? ఓకే, నేను మునగాడిని, నేను మోనార్కిని, నేను ఏమైనా సాధించేస్తాను. ఓకే, నేను వెంబడించాను. ఓకే, నో ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదండి. నువ్వు దేవుడిని వెంబడించే సిచ్యువేషన్ దేవుని జీవితంలో తెస్తారు. నువ్వు వెతికే ఏం చేసి తీరాల్సి వస్తుంది, యేసయ్యని వెంబడించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ చెప్పబడిన నా సహోదరి కూడా అలాగే జరిగింది. ఆమె కూడా అనుకుంది, నాకు డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, ఎవడు నాకేం పే చేయలేదు, ఆస్తున్నంతకాలం నాకు ఎప్పుడు అడగాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ ఎలాగ వచ్చింది? ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళిందో, ఎన్ని ఆసుపత్రులు తిరిగిందో, ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకున్నారే తప్ప ఆమెకి ఏం కాలేదు, ఏ రీతి కలిగిన స్వస్థత కలగలేదు. అందుకే ఆమె ఏం చేసి తీరింది? వెంబడించడానికి ఒక మనస్తత్వాన్ని ఎంచుకు తీరింది. ఎవరిని వెంబడించి? ఒక ప్రార్థనా పరుడిని, ఒక విడుదల ఇప్పించగలిగిన వాడిని, పరలోకానికి అవతరించి వచ్చిన అవతార పురుషుడిని ఏం చేయడానికి ప్రారంభించింది? వెంబడించడానికి ప్రారంభించి తీరింది. ఎప్పుడు కూడా రోగం కాకుండా ఉన్న ఒకరిని వెంబడించడానికి ఆమె ఏం చేసి తీరింది? మనసిచ్చుకు తీరింది. అలాగే ఈ పగటి వేళ దేవుని విడుదల పరిస్థితి తారుమారు అవ్వక మునుపు ఎవరిని వెంబడించేసుకో. కొందరు దేనిని వెంబడించేస్తున్నారు? డబ్బు వెనకతలు వెంబడించేస్తున్నారు. ఇంకేమి వాళ్ళకేం అక్కర్లేదు. డబ్బు నీకు కావాలి, నీకు కాదని నేను అన్నట్లు డబ్బు కోసం నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రయాసపడి. దాని అర్థం ఆ డబ్బు ద్వారా కూడా నువ్వు ఎవరిని వెంబడించి తీరాలి? యేసయ్యని వెంబడించేది. నీకు పని ఉన్నా యేసయ్యని వెంబడించాలి. అందుకే ఈ పగటి వేళ యేసయ్యని వెంబడించడానికి ఏం కాకూడదు, వెనకాడకూడదు. వెనకాడిపోయా మునుకోసి ఇలాంటి సిచ్యువేషన్ వేసి నీ జీవితంలో తెచ్చి పెడతావు. కంపల్సరీగా ఏం చేయాల్సి? యేసయ్యని వెంబడించాల్సిన పరిస్థితి వస్తుంది.
అందుకే ఈమె ఏం చేసి తీరింది. 12 సంవత్సరాల నుంచి వెంబడించను నేను మనగాడిని, నాకు ఉన్నవన్నీ చాలు అనుకుంది. కానీ సిచ్యువేషన్ అలా తీసుకొచ్చింది. ఒక్కసారి ఏసైని వెంబడిస్తే చాలు అని ఆశతో ఏసైని ఏం చేసి తీరింది, గుంపు మధ్యలో వెంబడించడానికి ప్రారంభించి తీరింది. ఎందుకు కొందరు ఏసైని వెంబడించలేకపోతున్నారు? కారణం ఏంటంటే గుంపులో ఉన్నారు కాబట్టి. ఉన్నారు కాబట్టి. చర్చిలో ఎందుకు హల్లెలూయా చెప్పారంటే గుంపులో ఉన్నారు కాబట్టి. చర్చిలో ఆరాధన ఎందుకు గుంపులో ఉన్నారు కాబట్టి. చర్చిలో ఏమి కనబడకుండా ఉంటారు. కారణం గుంపులో. అదో గుంపులో నువ్వు ఉన్నా కూడా నువ్వేమై తీరాలి, యేసయ్యను వెంబడించే తీరాలి. నాకు ఆశ్చర్యం కలిగిన పాత కథలో నాకు నచ్చిన ఒక భావం, మిగతా వాళ్ళందరూ దేనికి వెంబడిస్తున్నా నాకు తెలియదు కానీ ఈమె మాత్రం ఒక్కదానికే వెంబడుతున్నా. నాకేం కావాలి? స్వస్థత కావాలి, నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్య దగ్గర నుంచి శక్తి పొందుకు. ఇది యొక్క ఆసక్తితో ఈ ఒక్కరితో యేసయ్య ఏం చేసింది. మరి మీరెందుకు వెంబడిస్తున్నారు? మీరే విభించండి. అవన్నీ చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ మీరు కోపం అయిపోతారు. అల్లు కూడా చెప్పరు, త్వరగా మూసేయండి అని చెప్పేసి నేను అవన్నీ చెప్పడానికి వెళ్ళక. హలో, వెంబడించిన మనిషి గుంపు లోపల ఉంటే మాత్రం సరిపోదు, గుంపులో నుండే నీవేమై తీరాలి, యేసయ్యను వెంబడించేటట్టు నుండి తీరాలి. ఈ వెంబడింపులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ వెంబడింపులో విశ్వాసం బయటికి రావడం ప్రారంభించింది. అలాగైతే నువ్వు యేసయ్యను వెంబడిస్తున్నావు కదా, వెంబడించిన దాంట్లో నీకు విశ్వాసం ఉండాలి, నీ సాక్ష్యం విని పక్కోడు కూడా విశ్వాసం రావాలి. అదే చెప్పేశారు, విశ్వాసం ఆలోచించుకోవాలి. ఈమె వెంబడించింది, విశ్వాసం ఏమైనా బయటకు వచ్చిందా? చెప్పలేదు. ఈమె యేసయ్యను వెంబడించింది, విశ్వాసం ఏమైనా బయటకు వచ్చిందా? రాలేదా? వచ్చింది. అందుకే కదా ఈమె ఎవరిని తాకారు? యేసయ్యని తాకారు. యేసయ్యని ఎంతో మంది ఎన్నోసార్లు ఎప్పుడెప్పుడో తాకారు. కానీ వాళ్ళెవరికి జరగలేనిది ఈమెకి వింత కలిగేటట్టుగా జరిగింది. యేసయ్యను తాకిన వెంటనే యేసయ్య ఒక్క క్షణం అక్కడ ఆగి నన్ను ఎవరో తాకారు. అర్థం కాలేదు. నువ్వు వెంబడించేది విశ్వాసానికి వృద్ధి పరిచేటట్టుగా, విశ్వాసాన్ని బలపరిచే ఒక వెంబడింపు అయితే యేసయ్య ఆగాల్సిన వాడు ఆగుతాడు. నిన్ను పరిచయం ఇచ్చి తీరేంతటిగా, గుర్తింపించి తీరేంతటిగా, ప్రజల మధ్యలో నుంచి నువ్వు ప్రత్యేకత చెందిన వాడు అని వారి మధ్యలో నుంచి యేసయ్య నిన్ను ఏం చేస్తావు? బయటికి రప్పే. అదే విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చేది. విన్నారా? ఈ కాలంలో ఉన్న విశ్వాసం అంతా ఒదిగిపోయే విశ్వాసం, బయటికి రావడానికి ఏం లేదు, ఎవరికి ఇష్టం లేదు. కానీ ఈమె విశ్వాసం అలా కాదు. యేసయ్య ఏం చేశారు? గుంపు లోపల నుంచి ఆమె విశ్వాసాన్ని యేసయ్య ఏం చేశారు? బయటికి రప్పించి. ఎలా? నన్ను ఎవరో తాకారు, నన్ను తాకడం మాత్రం కదా, ఆ తాకిడి మూలంగా నాలో నుంచి ఏం ప్రవహించి తీరింది? ప్రవాహం, ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహం, లేకపోతే విడుదలకు నా సామర్థ్యం నాలో నుంచి ఏమై తీరింది? రిలీజ్ అయి తీరింది అన్నది యేసయ్యకి అర్థమైంది. ఎవరు తాకారు? ఆమెకు. విశ్వాసముతో తాకితే రెస్పాన్స్ ఇద్దరికి తెలుస్తుంది. ఒకటి దేవునికి తెలుస్తుంది, తాకిన నీకు తెలుస్తుంది. అర్థం కాలేదు. తాకిన నీకు రెస్పాన్స్ తెలుస్తుంది. ఎవరిని తాకావు? యేసయ్య కూడా ఏమై తీరుతుంది? అందరు తాకారు, రెస్పాన్స్ యేసయ్య దగ్గర నుంచి చేయట్లేదు. గౌరవం మాట్లాడు, నేను యేసయ్యని తాకాను, నేనేసాను. యేసయ్య నేను తాకారా? లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే వెంబడిస్తే మాత్రం సరిపోదు, ఏమై ఉండి తీరాలి? విశ్వాసాన్ని కనిపరిచేటట్టుగా, విశ్వాసాన్ని బయటకు చూపించేటట్టుగా, విశ్వాసంలో ఉన్న క్రియ కనబడేటట్టుగా ఉండి తీరాలి. అందరికి విశ్వాసం ఉంది, ఏం లేదు, క్రియ లేదు, యాక్షన్ లేదు. విశ్వాసం మాత్రం గౌరవ విశ్వాసం. విశ్వాసం మాత్రం చెప్పలేనంత, దానితో కూడా ఏముండి తీరాలి? క్రియలు. ఆమె క్రియ ఏంటిది? ఎవరెవరికంతా వెంబడించారు? దేవుని. ఆలోచించండి. ఆ కాల తరగతిలో మగాళ్ళ దగ్గర ఆడవాళ్ళు ఏం చేయలేరు, నిలబడలేరు, నడవలేరు, ఏం చేయలేరు. ఇంకా ఆమెకి ఏముంది? మన ఊర్లో ఆడవాళ్ళకి రక్తపాతం వచ్చేస్తేనే వంటలు చేయడానికి ఎవరు, పచ్చళ్ళు ముట్టడానికి ఎవరు, పిచ్చి ముట్టడానికి ఎవరు. వామ్మో ఏమేం పిచ్చో, ఈ చెప్పినోడికి ఆ జబ్బు వచ్చేయాలా? మంత్లీగా ఆడవాళ్ళకి ఏం వస్తుంది? ఆ పీరియాడికల్ సైకిల్ వస్తున్నది. అది అర్థం చేసుకున్న మగాడిని కప్పించుకుంటారు. దయచేసి ఏదైనా చెప్తున్నా, ఈ పనికిరాని దద్దములను వెళ్ళి చేసుకుంటారు. ఆ జీవితాలు అవి ముట్టద్దు, ఈ ముట్టద్దు, అవి మంచిది కదా, ఈ మంచిది. ఓ బాబు నీకు రావట్లేదు, నీకు తెలీదు. నేను మెడికల్ సైన్స్ చదివాను కాబట్టి చెప్తున్నాను, పరిజ్ఞానం ఉంది. అది ఒక ఆడదకున్న క్రమం. అది దేనికోసం? ఆమె జీవితానికి కావాల్సిన, భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికకు దేవుడు చేసే ఒక పద్ధతి. అది దానిని కించపరచడానికి కాదు, నిలదీయడానికి కాదు. దానికి ఇంకొక పండగ కూడా సీజన్ ఉంది. అవన్నీ నేను చెప్పడానికి ఇష్టపడలేదు. ఓ నాయన, నేను చెట్టుకెళ్ళిపోతే మీకు అన్ని తగిలితాయి. అవన్నీ నా విషయంగా నేను చెప్పితే వాళ్ళకి గౌరవించాలి. వాళ్ళకి ఏంటి మూలను ఒదిగించేసి తోసేయడం కాదు. అలాగైతే ఈ ఆడది ఎంత ఛాలెంజ్ తీసుకున్నదో చూడండి. ఇంతమంది ఆ మగవాళ్ళ మధ్య, ఆ కాలం
విశ్వాసంలో ఏముంది, పురుషులకి ఆడవాళ్ళకి ఏముంది అంటడానికి దగ్గర రావడానికి అనుమతి లేనప్పుడు కూడా ఈమె విశ్వాసంలో కదా నేను ఏసై దగ్గరికి వెళ్తాను, ఏసైని మూడుతాను, ఏసై దగ్గర నుంచి శక్తి పొందుకు దిగుతాను, బాగుపడే వెళితే డబ్బు ఇవ్వకుండానే, ఖరీదు ఇవ్వకుండానే, ఖర్చు ఇవ్వకుండానే, వేదన పడకుండానే నేనేం చేస్తా ఏసైని తాకి తీరుతానని విశ్వాసంతో క్రియ చేసింది. ఓకే ఓకే ఈమె జబ్బు గురించి స్వస్థత పొందక ముందే ఊరోళ్ళకి తెలిసిందనుకంటే ఏంటి ఏంటి ప్రతివిధి కేసు వేస్తారు, వాయిదా అవుతుంది, ఈ 3 రోజుల లోపల ఏం చేస్తారు, ఓ బొమ్మ తయారు చేసి రాళ్ళతో కొట్టేసి చంపబడిన అమ్మ. కావాలంటే మన మన వైఎస్ఆర్ గారు నిలబడినట్టుగా మన నిలబడినట్టు కనబడుతుంది. అదో అంత రిస్క్ తీసుకొని కూడా విశ్వాసంలో ఏం చేసి తీరింది, ఏసైని వెంబడించి తీరింది. అలాగే నేను చెప్పడానికి ఉద్దేశించే ఒక నువ్వు ఎంత రిస్క్ తీసుకొనైనా ఏసైని విశ్వాసంతో వెంబడించి తీరితే ఆ విశ్వాసానికి తగ్గట్టుగా ప్రజల సమక్షతలోనే నేను రాళ్లతో కొట్టకుండా విడుదలిప్పించుకు తీరే ప్రజల చేత రాళ్ళు మొత్తం కిందగా పడించేసి నిన్ను లేవనెత్తే దేవుడే నేను సేవించే దేవుడు. వ్యవస్థ అనుసరించి ఆమె ఏం చేసి తీరాలి, రాళ్లతో కొట్టి చంపేసి తీరాలి. దేవుడు ఏం చేయలే. ఏసయ్య కూడా ఎంత ఛాలెంజింగ్ ఏసయ్య ఏంటో తెలుసా, మీకు అంత దమ్ము గాని ఉంటే ఆమె రక్తస్రావంతో ఉన్న స్త్రీ ఆమె నన్ను వచ్చి తాకింది, నాలో నుంచి సక్కాల నీరు అక్కడికి ప్రవహించి, నీకు దమ్ము ఉంటే ఎవడైనా రాయి ఇసిరేం చేయండి, కొట్టడి, ఎవడికి అది గుర్తే రాలే. ఉన్నారా? అర్థం అవడం కొద్దిగా కష్టం. వాళ్ళకి చాలా, అందుకే ఏసైకి చెప్పి నన్ను ఎవరు తాకారని అడగడానికి కారణం ఇదే. కారణం మాత్రం కదా ఆమెకి జవాబు కూడా చెప్పింది, నాకేముందని, రక్తస్రావపు జబ్బు ఉందని కూడా చెప్పినప్పుడు కూడా ఎవరు ఏం చేయలేదు. మనకి ఏదైనా చిన్న మరకు ఉందనుకో ఊరు మొత్తం చెప్పుకు తిరుగుతాం, కడగం. ఇక్కడ బట్టల్లో ఏం పడింది, ఏదో కాకో ఏదో రట్టేసింది, ఎవరే పడిందిరా పడిందిరా అంటాం, కడిగే వాళ్ళందరూ ఉన్నారు. అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసుకో. మీకే చెప్పేది ఎలా ఫ్రెండ్షిప్. కాకి ఇక్కడ రట్టేసింది, ఎవరే పడిందిరా అని చెప్పేవాడు కదా, ఏం చేసేట అలా కడిగేద్దాం, సట్టిరా కడిగేద్దాం. అలాంటి ఫ్రెండ్షిప్ చేయి. పనికిరానితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం కాదు, పనికిరానితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏం కాదు. ఆడు నీ డబ్బు సొమ్ము మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు. హలో, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్కే నేను అడిగేది, హలో బెటర్ ఫ్రెండ్స్ ని ఎంచుకోండి. నేను చెప్పడానికి వచ్చాను ఏసయ్య మనకి మంచి ఫ్రెండ్. ఆయన ఏం చేసే దేవుడు, కడిగే దేవుడు, శుభ్రపరిచే దేవుడు, బాగుపరిచే దేవుడు, నేను క్రమపరిచే దేవుడు, నేను ఆత్మీయతలో నిలబెట్టే దేవుడు, నేను విశ్వాసంలో బలపరిచే దేవుడు. అందుకే ఏం చేశారు ఏసయ్య ఆమెను ఏం చేశారు, కడిగేశారు. కడిగేసరికి ఏమైతుంది, ఆమె రక్తస్రావం ఆన్ స్పాట్ ఏమైంది, ఆగిపోయింది. అదో ఆ స్పాట్ లోనే ఏమైతీరింది, ఆగిపోయి తీరి. ఏసయ్య చెప్పిన మాట ఏంటి తెలుసా, అమ్మా విశ్వాసం, నీ విశ్వాసం ఏమై. ఒకసారి 40 ఓ లార్డ్ ఏమని మేము విశ్వసించింది, ఏసయ్య నన్ను స్వస్థపరిచే కాదు, ఏసయ్య దగ్గరికి వెంబడించితే నాకు స్వస్థత వచ్చి తీరుతుంది. ఏసయ్య నా విశ్వాసాన్ని ఏం చేసేది, నా విశ్వాసము నా క్రియ చూచిన ఏసయ్య నన్ను అందరి సమక్షతలో ఏం చేసే ఏసయ్య, చంపే ఏసయ్య కాదు, బతికించే ఏసయ్య అన్నది ఆమె ఏం చేసింది, ఆమె విశ్వాసమును ప్రకటించి తీరింది. దానివల్ల ఆమెకేం దొరికి తీరింది, విశ్వాసం మాత్రం కాదు, స్వస్థత మాత్రం కాదు, సమాధానం. 95% దేవుని బిడ్డలకి ఇది లేదు. ఏం లేదు, సమాధానం లేదు. దేవుని పెట్టలే పాట పాడేస్తారు, అదే ప్రైజ్ లో అన్ని చెప్పేస్తారు, ఏం లేదు. కారణం ఏంటిది, విశ్వాసంతో కాదు వెంబడించింది, విశ్వాసంతో కాదు ఏసీని తాకింది, విశ్వాసంతో కాదు ఏసీ దగ్గరికి వచ్చింది. అందుకే ఏం దొరకట్లేదు. అందుకే మా ఒరియా భాషలో మంచి పదం ఉంది, ఓ శాంతి, ఓ శాంతి అంట. అశాంతి అశాంతి అశాంతి, శాంతి లేదు. అలాగే ఈరోజు పగటి వల్ల నేను చెప్పొచ్చే మాట, నీకు సమాధానం లేదా, ఏసై దగ్గర ఏసయ్యని వెంబడించు, ఏసయ్యని తాకు, ఏసయ్యతో అనుబంధాన్ని పెట్టేసుకో, నీకేం దొరికి తీరుతుంది, సమాధానం. అందుకే బైబిల్ చెప్పుతున్నమాట, లోకం మీకు ఇచ్చిన సమాధానం కాదు. ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు వచ్చారు, మీకు అందరికి సమాధానం వచ్చేసి ఏ వాయిదాలు కొన్ని చెప్పేశారు, ఆ సమాధానం ఏం వర్తించదు నాయన. అసలైన సమాధానం ఎవరు, ఏసయ్య అసలైన సమాధానకర్త. ఆయన సమాధానం ఇచ్చి తీరితే నీకు లోకం సమాధానం ఉంటుంది, కుటుంబంలో సమాధానం ఉంటుంది, సమాజంలో సమాధానం. పరిస్థితులు ఎంత గందరగోళమైనా, ఎన్ని ఓడబద్దలైపోయిన సిచ్యువేషన్ లో నువ్వున్నా, దేవుడిచ్చిన సమాధానం విపరీత ఒక సమాధానం, అది నీ విశ్వాసాన్ని బలపరిచే ఒక సమాధానం. అందుకే నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. విశ్వాసంలో నిలకడత్వం కలిగి యేసయ్యని ఏం చేయాలి, ఫాలో చేయాలి. ప్రతిరోజు కావాల్సిన చికిత్స యేసయ్యని తాకి పొందుకోవాలి.
ప్రతిరోజు ఇప్పుడు రోగం వచ్చినప్పుడు మనం దేవా స్వస్థపరచండి, ప్రతిరోజు ఇస్తాడు దేవా నన్ను స్వస్థపరచండి, ఈ రోజుటి కొరకు నన్ను స్వస్థత కావాలి, ఈ రోజుటి కొరకు నాకు విశ్వాసం కావాలి, ఈ రోజు కొరకు నాకు ఏం కావాలి, సమాధానం నాకు. అనుదినం ప్రార్థనలు అడగండి, ఆ వాగ్దాన ప్రార్థనలో దొరికినవన్నీ నీకేమై తీరుతుంది, ఆ జీవితంలో నడవడానికి సహాయపరచబడి తీరుతుంది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. మన వ్యక్తిపర జీవితాన్ని కూడా అలాగే వెంబడించుకుందాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనం దీవించాలి కాక. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుడు తన వాక్యం మనందరి వినికిల్లో దీవించును గాక. మనం చేయవలసిన పనులు ఎరుకు గోడలు కోలాలన్నా లేదా శత్రువును జయించాలన్నా, గిద్యోను శత్రువును జయించాడు, ఎరుకు గోడలు కోల్చబడ్డాయి. దేని వల్ల చెప్పండి, దేనితో చేశారు వాళ్ళు? అక్కడ వాడబడి ఏం వాడబడ్డాయి? గిద్యోను వాడింది ఏంటి? గిద్యోను ఏం వాడాడమ్మా? ఎరుకు గోడలు కోలడానికి ఏం వాడారు చెప్పాలి, వాక్యం వింటున్నాం కదా. వాళ్ళు ఏం ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? 7 మార్లు తిరిగారు. ఎలా తిరిగారు? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, బైబిల్ తెరవాలి. అలా కూకుంటే ఇది మనం చేయవలసిన, మనము ఆ నవగ్రహాలు చేయము లేదా అగ్నిగొండాలు చేయము. మనకు ఒక విధానం ఉంది. ఏంటి ఆ విధానం? బైబిల్ అల్లుడు చెప్పాలి, బైబిల్ తెరవాలి, బైబిల్ తెరవాలి, బైబిల్ పట్టుకు, బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవాలి. నన్ను ఎవరి దగ్గర నాన్న మీది బైబిల్ తెరవాలి. చాలా అలా కూర్చుని కావద్దు, బైబిల్ ఉండాలి. బైబిల్ సెల్ ఫోన్ బైబిల్ ఉన్న తెరవాలి. బైబిల్ ఇవే మనం చేయవలసిన ఆయుధాలు. కొండలు పట్టుకున్నారు, ఆ కొండలు దివిటీలు పట్టుకున్నారు. అక్కడ మన యెహోషాపాతు అక్కడ గెలవడానికి, ఆ దేవుడు యుద్ధం చేయడానికి వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడారు. యెహోషాపాతు 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో. అంటే మనం చేయవలసినవి పాటలు గట్టిగా పాడాలి, ప్రార్థన చెయ్యాలి, వాక్యము చదవాలి, వినాలి. ఇదే మనం చెయ్యాలి. ఏదో వచ్చాము, ఏదో విందాంలే, ఎవరు చెప్తున్నారు, మనకి ఎందుకు అన్నట్టుగా బైబిల్ చాలా తెరవకుంటున్నారు. బైబిల్ తెరవాలి, వాక్యం చూడాలి, సేవకుడు చెప్పేది అవునా కాదని చూడాలి. మనం చేయవలసిన ఇవే. కొండలు వాడాలి, బోర్లు పట్టుకోవాలి. అక్కడ జైలు విడుదలైందంటే ఏమైందమ్మా? పౌలు శీలలో అర్ధరాత్రి వరకు స్తుతించారు, గట్టిగా అల్లు చెప్పాలి. దేవునికి స్తోత్రం. రాయగఢలోనే కాదు, విక్రమంలోనే కాదు, ఎక్కడ మనకి గట్టిగా, ఇక్కడ సమయం మనకి లేదు. కానీ బైబిల్ తెరవండి దయచేసి. మనం స్తుతించడానికి సమయం బైబిల్ తెరిచి చూడాలి. మంచి మాట మనం చదువుకున్నాం, ఒకసారి చదవండి అన్నమాట. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ రెండోసారి కూడా మనం చదివాం. భక్తిహీనుల ఇల్లు ఏమవుద్ది? ఏదో పేరుకు భక్తిమంతులు, ఏదో బాప్తీసం పొందాము, దేవుడికి ఏదో చర్చికి వెళ్తున్నాము అన్నట్టుగా ఉంటే, భక్తిహీనులుగా ఉంటే ఆ ఇల్లు, వారి ఇల్లు ఏమవుద్ది? వారి హృదయం అనే ఇల్లు అవ్వచ్చు, లేదా వారు ఉంటున్న ఇల్లు కావచ్చు. ఏమవుద్ది? రోజు రోజుకి భక్తి లేదు, అక్కడ ప్రార్థన లేదు, అక్కడ ఆరాధన లేదు, ఆ ఇంటిలో ఆరాధన లేదు, పాటలు లేవు, వాక్య ధ్యానం లేదు, ఇవేమీ లేనప్పుడు ఇల్లు రమరం ఏమవుద్ది? చెప్పండి, ఏమవుద్ది? చెప్పాలి. నిర్మూలం అయిపోద్ది, నాశనం అయిపోద్దట. దేవునికి స్తోత్రం. అదే యథార్థవంతుల గుడారం ఇల్లు. యథార్థవంతుల గుడారం ఏమవుద్ది? దినదినానికి వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. భక్తిహీనురాలుగా ఉన్నావా? ఏదో టైం పాస్, లేదా సేవకును చూసి నటించే భక్త, లేదా ఎవరో బలవంతం చేస్తే నువ్వు భక్తి చేస్తున్నావా, లేదా మనసుతో చేస్తున్నావా? ఇక మనం ఆలోచన చేయాలి. మన ఇంటిలో, మన హృదయం అనే ఇంటిలో, లేదా మన శరీరం అనే ఈ యొక్క మన దేహమే దేవుని ఆలయము, మన దేహమే దేవుని ఇల్లు. అలాగే ఇక్కడ కూడా ఇల్లు ఉంది, ఆ ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఒంటిలో ఆరాధన ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా ఉన్నప్పుడు ఈ ఇల్లైనా ఏమవుద్ది? వర్ధిల్లుతుంది. అది భక్తిహీనులుగా, అంటే భక్తిలో హీనులైపోవడం, అంటే సరైన భక్తి చేయకపోవడం, సరైన ఆరాధన లేకపోవడం, సరైన విశ్వాసం లేకపోవడం. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవకపోవడం.
దేవుని మాట వినటానికి ఏదో పాటలప్పుడు వింటావు, పాడడానికి ఇష్టపడతావు, కానీ వాక్యం అయితే వినవు. మనం దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ఇల్లు ఏమవుతుంది, రోజు రోజుకి నిర్మూలమైపోద్ది. అదే ఆ మాట మనం ఇక్కడ దీని ప్రకారం చెప్పుకుంటే, భక్తి కలిగిన వారి ఇల్లు ఏమవుద్ది, భక్తి గల వారి ఇల్లు ఏమవుద్ది, దినదినానికి వర్ధిల్లుతుంది. భక్తి లేని వారి ఇల్లు నాశనం అవుతుంది. యేసయ్య లేని దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒకరోజు మనము సమయం అయిపోద్ది, కానీ ఒకరోజు ఆ బెత్లెహేముకి తన ఊరికి తెచ్చుకోవాలని ఆ దావీదు మందసాన్ని తీసుకొస్తూ, చదవడానికి 6వ అధ్యాయం 2 సమూయేలు 6లో మనం చూస్తే మందసాన్ని తీసుకొస్తూ, మధ్యలో మందసం ఏమైందంటే, మందసము అది ఉజ్జ పట్టుకున్నందువల్ల, ముట్టుకున్నందువల్ల చనిపోయాడు. దానికి దావీదు భయపడిపోయి మందసాన్ని ఏం చేశాడు, మధ్యలో వగ్గేశాడు. ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు, ఊరికి తెచ్చుకోవాలనుకున్నాడు మందసం. అలాంటిది ఆ ఉజ్జ చనిపోవడం చూసి మధ్యలో దాన్ని మందసాన్ని ఏం చేశాడు, వగ్గేశాడు, విడిచిపెట్టేశాడు. ఆ మందసము నేను బ్రతికొండాలి, ఎవరేమైపోయినా పర్వాలేదని ఎక్కడ పెట్టేశాడు మందసాన్ని? ఎవరింట్లో పెట్టేశాడు చెప్పాలి? ఎవరింట్లో? ఒబేదేము ఇంట్లో పెట్టేశాడు. ఒబేదేము ఇంట్లో ఉండేటప్పటికి 3 మాసాలు ఉంది. ఆ ఇల్లు దీవించబడిపోయింది. దేవునికి అంటే మందసం దేవుని సంఖ్యలో ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి. మందసం వచ్చినప్పుడు చాలా జాగ్రత్త. చాలా మంది ప్రార్థన పెట్టుకుంటాం. మందసం అనే ప్రార్థన సన్నిధి. ఈ రోజు ఈ నూతన నిబంధన కాలంలో మందసం అంటే దేవుని సన్నిధిని ఇంటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది కేరింతలుగా, తేలికగా, నీరసగా, అల్లరిగా ఉంటది. మందసం చాలా జాగ్రత్త. ఉజ్జాకి అదే జరిగి మందసం విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మందసం వచ్చినందువల్ల నష్టం జరగదు, లాభమే. ఒబేదేము ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా లాభము జరిగింది. దేవునికి స్తోత్రం. 3 మాసాల్లో అద్భుతం జరిగింది. అందుకే అక్కడ 6:12 ఒక మాట ఉంటది. ఈ విషయం మాట దావీదుకి తెలుస్తుందట. 3 మాసాల్లో మందసము ఒబేదేము ఇంటిలోకి వెళ్ళినప్పుడు దీవించబడిందనే సంగతి దావీదుకు వినబడి అప్పుడు తెచ్చుకోవడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. నాకు ఆలోచన ఏంటంటే, దేవుడు నాకు ఈ తలంపు, నీ ఇంటిలో మందసం ఉండాలి, నీ ఒంటిలో ప్రార్థన ఉండాలి, నీ జీవితంలో ఆరాధన ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ పనిలో పడిపోయి, దేవుల్లో పడిపోయి, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, దేవుడు లేకుండా నీ జీవితం మారుతూ ఉంటే రాను నీ స్థితి ఏమైపోతుంది, మారిపోతుంది. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన కుటుంబం, దేవుని యందు భయము కలిగిన కుటుంబము ఏ రోజు కూడా పాడైపోయినట్టుగా దాఖలాలలో లేవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని యందు భక్తి కలిగిన కుటుంబం పాడైనట్టుగా అక్కడ లేదు. మన బైబిల్ చూస్తే యోబు గ్రంథం మనకు బాగా తెలుసు. 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఒక మాట మనం చదివాము. మొదటి మాట, యథార్థవంతుల గుడారము ఏమవుద్ది, వర్ధిల్లుతుంది. యోబు జీవితము యథార్థవంతుడు కదా. ఆయన క్వాలిటీస్ చాలా ఉన్నాయి. 1వ వచనంలో చాలా ఉన్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించేవాడు. ఇన్ని లక్షణాలు. కానీ ఒకటి, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. ఏమనుకున్నారు? పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయాయి, ఇంకా యోబైనోడు లేడు, చాప్టర్ క్లోజ్ అనుకున్నారా? దేవుడు ఏం చేశాడు? యథార్థవంతుడు అయిన యోబు ఇంటిని ఏం చేశాడమ్మా? మీరే చెప్పాలి. ఏం చేశాడు? యథార్థవంతుల ఇల్లు ఏమవుతుంది, వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. యథార్థత కలిగి, భక్తి కలిగి, దేవుని భయము కలిగి, దేవునికి ఇష్టానుసారమైన బ్రతికితే ఎప్పుడు నీ జీవితం, నీ కుటుంబం ఏమి కానే కాదు. దేవునికి స్తోత్రం. కొన్నాళ్ళు కష్టాలు వెంబడించవచ్చు, కొన్నాళ్ళు బాధలు వెంబడించవచ్చు, కానీ యథార్థముగా దేవునికి లోబడి, భయపడి, దేవుని కలిగి నీవు జీవిస్తే ఏ రోజు భయపడాల్సిన పని నీకు లేనే లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, కీర్తన గ్రంథము 136 కీర్తన 23 ఒకసారి చదవండి, ముగించుకుందాం. 136:23 వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను
జ్ఞాపకము చేసుకొని నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు యోబు ఏమనుకున్నారు అందరూ కూడా, స్నేహితులు, బంధువులు, అందరూ ఏమనుకున్నారు? అయిపోయింది, యోబు అన్న జీవితం క్లోజ్ అయిపోయింది, ఇంకా పిల్లలు లేరు, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, సర్వనాశనం అయిపోయింది, ఇంక ఏమీ లేదనుకున్నారు. కానీ దీన దశలో దేవుడు ఏం చేశారమ్మా? యథార్థవంతుడు కాబట్టి, దేవుని కలిగిన నిజమైన భక్తి భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి తిరిగి దీనదశ అంటే చివరి సమయం అన్నమాట. సరే, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఒకవేళ ఈ రోజు నువ్వే బాధల్లోకి వెళ్ళి మునిగిపోయినా, ఆ మునిగిపోయి ఇంకా లేవలేదని ఈ లోకం అనుకున్నా, నా యేసయ్య నిన్ను లేపడానికి ఇవ్వవలసిన విధానంలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే, నీ చూపగలిసిన విశ్వాసాన్ని దేవుని పట్ల నువ్వు చూపగలిగితే తప్పకుండా నేనేం చేస్తాడు ఆయన? దీన దశ నుండి ఆయన ఏం చేస్తాడు? యోబును అలాగే లేపాడు, దావీదును అలాగే లేపాడు. భక్తులు లేపిన దేవుడు ఈ రోజు కూడా నీవు ఆయన యందు యథార్థత కలిగి, భక్తి కలిగి, నిజమైన భయం కలిగి, నిజమైన మారు మనస్సు కలిగి నువ్వు దేవునిలో జీవిస్తే ఈ రోజు నీ పరిస్థితి ఎలాగ తారుమారైనా, ఎలాంటి స్థితిలోకి దిగజారిపోయినా తిరిగి నా దేవుడు తిరిగి లేపడానికి చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం. నిజమైన భక్తి చూపిస్తావా? నిజముగా ఎవరు మనుషులను పిలిచారనో, మనుషులు ఏదో బలవంతం చేస్తున్నారనో, మనుషులు ఫ్రెండ్ అనో ఏదో ఇది కాకుండా నిజముగా నువ్వు దేవుడు అయ్యా, నేను నిన్ను నమ్మాను, ఇదిగో నా హృదయానుసారం నీ అందు విశ్వాసం ఉంచానని చెప్పగలిగితే తప్పకుండా నీ స్థితిని ఏం చేస్తాడు? ఆయన మార్చడానికి ఆయన చాలిన దేవుడు. కనుక ఈరోజు భక్తి హీనముగా ఉండి, భక్తిలో హీనమైపోయి నాశనమైన పరిస్థితి మనం తెచ్చుకుంటామా? లేదా భక్తి కలిగి, దేవునిలో భయము కలిగి వర్ధిల్లే స్థితి మనం తెచ్చుకుంటామా? దేవునికి స్తోత్రం. భక్తులు వారి చివరి సమయంకి వెళ్ళారు, అయిపోయింది వారి జీవితం. దావీదు అయిపోయింది, దావీదు కుటుంబం అయిపోయింది, యోబు కుటుంబం అయిపోయింది అన్న కుటుంబాలు దేవుడు ఏం చేశారమ్మా? దావీదు దేవుని హృదయానుసారుడు, పాపం చేసిన ఒప్పుకొని క్షమించమని అడిగే గుణం కలిగిన దావీదు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలైనా దేవుని కొరకు నిలబడే యోబు అటు వారిని దేవుడు ఏం చేశారమ్మా? దీన దశలోకి వెళ్ళిపోయారు, చివరి దశలోకి వెళ్ళిపోయారు. అయిపోయిందనే దశకి దేవుడు ఏం చేసి అక్కడి నుండి దీన దశలో నుండి ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తి జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తే దేవుడు. కనుక ఆయన కలిగి ఉందాం, నిజమైన భక్తి కలిగి ఉందాం, నిజమైన భయాన్ని కలిగి ఉందాం. అట్టి జీవితము మనందరికి దేవాది దేవుడు దయచేసి